జైసల్మేర్ ఒక గోల్డెన్ సిటీ. ట్రావెలర్స్ నుండి సినిమా స్టార్స్ వరకు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రతి పెద్ద హీరో హీరోయిన్ ఏదో ఒక మూవీ షూట్ చేసే ఉంటారు. చిన్నప్పుడు ప్రతి మూవీలో రాజస్థాన్ అంటే డెజర్ట్ని చూపించేవారు. ఫస్ట్ టైం డెజర్ట్కి వచ్చి ఈ డెజర్ట్ సఫారీ చేశాక ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కార్ జంప్ అయితే హార్ట్ బీట్ డబుల్ స్పీడ్లో పోతుంది. ఇక్కడ కల్చర్ అనేది ఇంకా వైబ్రెంట్, ఇంకా ఎనర్జెటిక్. ఈ డెజర్ట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఫైర్ లాగా ఉంటుంది. ఈ ఫైర్ యాక్ట్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అండ్ డెజర్ట్లో క్యామెల్ రైడ్ చేయకుండా వెళ్తే ట్రిప్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. అండ్ గోల్డెన్ సిటీలో గోల్డెన్ సన్సెట్ని ఎంజాయ్ చేయడం ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. సో పొద్దున్నే 8కి జైసల్మేర్ రీచ్ అయ్యాం. సో ప్రజెంట్ జైసల్మేర్లో ఉన్నామన్నమాట. సో యాక్చువల్గా మేమేం చేసామంటే ఈ రోజుకి మొత్తం డెజర్ట్లో క్యాంపింగ్ బుక్ చేసుకున్నాం. మొత్తం అక్కడే ఉంటాం. ఫోక్ డ్యాన్స్ ఉంటుంది, క్యామెల్ రైడ్ ఉంటుంది, జీప్ సఫారీ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ 2 o'clock చెక్ ఇన్ చేయాలి. కానీ ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది అంతే. చలి అయితే డేంజర్గా ఉంది. యాక్చువల్గా మేము ఏ క్యాంప్లో అయితే బుక్ చేసుకున్నామో వాళ్ళ దగ్గరనే క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం. సో అప్ అండ్ డౌన్కి మాకు ప్రైవేట్ కార్ 2000 రూపీస్ అన్నమాట. అండ్ ఇతను మా డ్రైవర్ అప్కా నామ్ కుछ బతా షౌకత్ అలీ. సో ఇతను ఇక్కడనే ఉంటాడు జైసల్మేర్లో. మంచిగా ఫ్రెండ్ అయిపోయాడు. ఇక్కడ లోకలోడు. జైసల్మేర్ లోకల్ తిరగాలన్నా కానీ దూరంలో కనౌట్ మాతా మందిర్ అయినా, పాకిస్తాన్ బార్డర్, ఇండో పాకిస్తాన్ బార్డర్ కూడా ఉంటుంది. ఆడికి తీసుకెళ్లాలైనా కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే కింద నంబర్ ఇస్తున్నా కదా, ఈ నంబర్ కాల్ చేయండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మీకు మంచిగా కావాల్సినట్టుగా ప్లాన్ క్రియేట్ చేస్తాడు. ఇది మా క్యాంప్ అన్నమాట. సో దీంట్లో ఏదన్నా ఒకటి మాది. ఇక్కడ నైట్ టైంలలో బోన్ ఫైర్, ఫోక్ డ్యాన్స్ ఇట్లా అన్నీ అవుతాయి. ఒకసారి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అవుతాం. ఎందుకంటే నిన్న జర్నీ నుంచి మొత్తం అంత బంక ఉన్నాం. ఫ్రెష్ అయ్యి ఈరోజు 4 వరకు రెస్టే. 4 తర్వాత ఫుల్ ఎండ ఉంది. మండుతుంది ఎండ. నేను ఏడికి పోయినా కానీ నాకు ప్రతి ఒక్కరు పుష్ప చూసావా అని అడుగుతున్నారు. సో మన దగ్గర అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇమాజిన్ బీహార్ కూడా కాకుండా ఇక్కడ రాజస్థాన్లో జైసల్మేర్, లైక్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర కూడా నాకు పుష్ప గురించి అడుగుతున్నారు. లైక్ ఇట్స్ క్రేజీ. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అట్లా అడుగుతుంటే. ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఎక్సైట్మెంట్లో నన్ను అడుగుతున్నారు పుష్ప అని. చెప్తున్నా నేను అది తెలుగుని, నేను నా లాంగ్వేజ్ నుంచి ఆ మూవీ వచ్చిందని నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. ఏది అప్నే ఓకే. సో మా టెంట్ అనేది ఒక సింగిల్ బెడ్, ఒక డబుల్ బెడ్, ఓ ఫ్యాన్ ఇచ్చేసాడు. సో సింపుల్గా ఇది ఒక టెంట్లో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్. అంతే కదా ప్రీత్? అంతేనా? వాష్రూమ్ ఎట్లుంది? ఓకే. రాజస్థాన్లో ఏడికి పోయినా కానీ ఇట్లా ఓపెనే ఉంటుంది. ఎందుకు ఓపెన్ ఉంటుందో పోయినా, జైపూర్ అయినా, ఉదయ్పూర్ అయినా, జైసల్మేర్ అయినా ప్రతి దగ్గర బాత్రూమ్స్ ఓపెనే ఉంటుంది. లైక్ వై, ఎందుకు? డెజర్ట్ కార్డ్ ఈ ఫొటోస్, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఫుల్ అందరూ. इसका नाम पता है क्या? శక్తి కపూర్. టైం వచ్చేసింది డెజర్ట్ సఫారీ అడ్వెంచర్ స్టార్ట్ చేయడానికి. సాయంత్రం 4కి సన్ కొంచెం డిమ్ అయింది. సో ఇట్స్ ద పర్ఫెక్ట్ టైం టు ఎక్స్ప్లోర్ ద డెజర్ట్. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయినాం. మంచి ఫ్రెష్ బట్టలు వేసుకున్నాం. ఇప్పుడు డెజర్ట్ సఫారీ ఉన్ను క్యామల్ రైడింగ్కి 1200 తీసుకున్నారు ముగ్గురికి కలిపి. అంటే ఒక్కరికి 400. కొంచెం కాస్ట్లీ, బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏడబడతాడు ఏపీఆర్ కదా. సో అందుకే ఇక్కడ కొంచెం ప్రైసెస్ ఎక్కువ అన్నమాట. minutes జీప్ సఫారీ తర్వాత డెజర్ట్కి రీచ్ అవ్వగానే కలేజా మూవీ సెట్లోకి వచ్చినట్టు అనిపించింది.
సో ఇది రాజస్థాన్ డెజర్ట్ అంటే. ఫస్ట్ టైం నేను డెజర్ట్కి వస్తున్నాను, ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది, అంటే స్నో చూసా, మౌంటైన్స్ చూసా, బీచ్ చూసా. సో డెజర్ట్ అనేది నాకు ఫస్ట్ టైం. వాడే డ్రైవ్ చేస్తాడు, ఇదంతా వీళ్ళంతా వాళ్ళే డ్రైవ్ చేస్తారు. ఏటీవీ రైడ్ అనేది 2 ఉంటాయంట ఆప్షన్లు. ఒకటి 700 రూపీస్ది, ఇంకోటి 1000 రూపీస్ది. 700 అయితే దగ్గర తిప్పుతారంట, 1000 అయితే పాకిస్తాన్ బార్డర్కి తీసుకెళ్తా అంటుండు. ఇప్పుడు నేను నాలెడ్జ్ ఉన్నాను కాబట్టి నేనేం చేశాను అంటే, పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఎక్కడ ఉంది, 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది కదా అంటే, జూనా పాకిస్తాన్ బార్డర్ అంటుండు. నాకైతే ఇక్కడికి వచ్చి డెజర్ట్ చూడాలనిపించింది, క్యామెల్ సఫారీ చేయాలని ఉంది. సో క్యామెల్ సఫారీ ఎప్పుడు చేస్తామంటే, మంచిగా సన్సెట్ అయ్యే టైంకి అయితే సూపర్గా ఫొటోస్ వస్తాయి. సో సన్సెట్ కోసమే వెయిట్ చేస్తున్నాం, ఇంకా సన్ కిందికి వెళ్ళలేదు. సన్ కిందికి వెళ్ళాక క్యామెల్ సఫారీ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పటివరకు ఏమైందంటే, ఒక ఒంటె అతను వచ్చిండు. యాక్చువల్గా మా ఒంటె ఆల్రెడీ బుక్ అయిపోయింది. అతను అడిగే విధానం ఎట్లుండే అంటే, నాది ఇంకా బోని కూడా కాలేదు, ప్లీజ్ నా దగ్గరికి వచ్చి ఒక్క రైడ్ చేయండి, అందరిది బోని అవుతుంది, ఆ బోని కాలేదు అన్నాడు. ఆయన ఎవరో నేను అంటే నాకు అది చూపించి నాకు నేనేదో చేస్తున్నా అని చెప్పడం కాకుండా, ఆయన ఎంత ఇన్నోసెంట్ తోటి అడిగిందంటే, ఆయన వెళ్ళిపోయాడు. బట్ నేను తీసి ఆయనకి మా మనీ ఇచ్చాను, కొన్ని ఇది ఉంచుకో అని చెప్పి ఇచ్చేసాను. ఎందుకంటే మనం మంచి లైఫ్ బతుకుతున్నాం, కానీ ఆయనను చూస్తే, ఆయన అడిగిన ఇన్నోసెన్స్ని చూసి ఎవరైనా కానీ కరిగిపోతారు. ఆయన అంత ఇన్నోసెంట్గా అడిగిండు. ఐ డోంట్ నో అతను ఇన్నోసెంటో లేకపోతే అది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, లైక్ ఇట్లా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. మనకి దొరికే లైఫ్ అందరికీ దొరకదు. సో మీరు ఎంత హెల్ప్ చేయగలుగుతా అంత హెల్ప్ చేసేయండి మనుషులకి. అండ్ అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పా అంటే, నేనేదో గ్రేట్నెస్ చేసా అని చెప్పడం కాకుండా, మనకున్నంత లక్ అందరికి ఉండదు. అంటే ఇప్పుడు నాకు మమ్మీ డాడీ నాకు అంత మంచిగా దొరికిల్లు, నాకు ఇంత మంచి లైఫ్ ఉంది. సో మీరు ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి అన్ని ఆ మెసేజ్ చేయడానికి నేను చెప్పాను అంతే. ఫైనలీ దట్ మూమెంట్ ఈజ్ హియర్. సన్ సెట్ అవుతుంది, ఇదే పర్ఫెక్ట్ టైం క్యామెల్ రైడ్కి. live in desert. Bye al habibi Sam Jones. సో దీనికోసం ఇప్పటివరకు ఆగాం, ఈ సన్సెట్ కోసం. వెనకాల ఈ ఆరెంజ్ వస్తుంది కదా, దీనికోసం ఆగాం. ప్రతి ఒక్కడు వచ్చి చేయండి తర్వాత దొరకదంటే నాకెరికే, నాకు ఏ టైంలో ఏది బాగా వస్తుందని దొరికే కదా. ఎంత దూరం చూసినా డెజర్టే కనిపిస్తుంది. ఆ సన్సెట్ టైంకి జైసల్మేర్ ఒక డిఫరెంట్ వరల్డ్లా కనిపించింది. ఇక్కడ వీడియో నడుస్తుంది, ఇక్కడ ఇంకో వీడియో నడుస్తుంది. గోల్డెన్ సిటీలో గోల్డెన్ అవర్ అనిపిస్తుంది, ఒక మూవీ సీన్లో ఉన్నట్టు. రాజస్థాన్కి వచ్చినప్పటి నుంచి ఎన్ని టైం ల్యాప్స్లు చేయాలన్నా కానీ అన్ని ఫ్లాప్ అయ్యాయి. ఎందుకంటే క్లౌడ్స్ అస్సలు ఉంటలేవు. లైక్ ఆల్మోస్ట్ 7 to 8 డేస్లలో నేను అసలు క్లౌడ్స్ చూస్తలేను. సన్సెట్ 3-4 సార్లు చూసినా కానీ క్లౌడ్స్ కనిపించలేదు. అందుకే టైం ల్యాప్స్ బాగా రావట్లే, సన్సెట్ క్లిప్స్ అయినా సన్సెట్ వీడియోస్ అయినా అవి కూడా బాగా రావట్లేదు. మా డ్రైవర్ జీప్ వెనకాల కూర్చోమని టైట్గా పట్టుకొని కార్ రేసింగ్ చేద్దామన్నాడు. అప్పుడు అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అయింది. చుట్టుపక్కల మొత్తం ఏమో నాకు అనిపిస్తుంది, ఏదిరా నాయన. వెళ్ళేటప్పుడు మేమే అందరికంటే ముందు చెకింగ్ చేసినాం. ఇప్పుడు బయట ఫుల్ కార్లు ఉన్నాయి. నైట్ ఇప్పుడు వైబ్ ఎట్లుంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు క్యామల్ కాడ ఆ జీప్ సఫారీ దగ్గర చాలా డిఫరెంట్ వైబు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే, ఎందుకంటే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ కదా. నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కొత్త చేయాలంటే మంచిగా అనిపిస్తుంది. ఆ బకెట్ లిస్ట్లో ఇది కూడా టిక్ అయిపోయింది, ఈ ఎక్స్పీరియన్స్ కూడా.
సౌండ్లు వినిపిస్తున్నాయా? అక్కడ ఒక సౌండ్ వస్తుంది, ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చేది మాది. చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఇట్లాంటి క్యాంప్ సైట్లు, చాలా అంటే లైన్ ఒక 20-30 ఉంటాయి క్యాంప్ సైట్లు, డిఫరెంట్. దీని రేటింగ్ ఎక్కువ ఉంది అండ్ దీంట్లో ఏమంటారు కాంప్లిమెంటరీగా ఇచ్చేటి ఎక్కువ కాబట్టి దీంట్లోకి వచ్చామన్నమాట. అక్కడ ఆల్రెడీ ఫోక్ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. అందరూ చలిలో హాయిగా ఆల్కహాల్ తాగుతూ హుక్కా పెట్టుకొని కూర్చున్నారు. అప్పుడు స్లోగా రాజస్థాన్ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్తో స్టార్ట్ అయింది. तो शिव जी के लिए एक जैसलमेर की तारीफ कैसे चंदन के पेड़ से नीम का पेड़ कम नहीं शिव जी चंदन के पेड़ से नीम का पेड़ कम नहीं और हमारा जैसलमेर किसी लंदन से कम भी नहीं थैंक यू అప్పుడు వచ్చాడు. చూస్తే ఇతను ఏం చేస్తాడు అనుకున్నా, కానీ అప్పుడు స్టార్ట్ చేశాడు అసలైన షో. थैंक यू बहुत बहुत సో ఈ డిన్నర్ అయితే అయిపోయింది, బాగుంది అని చెప్పాను కానీ ఓకే తినొచ్చు. మార్నింగ్ ఫుల్ అంటే ఫుల్ చలుంది. టెంట్ కదా, సో లోపల గాలి పట్టి ఎంటర్ అయిపోయే వరకు బెడ్లు చెద్దర్లు అన్నీ కూల్ అయిపోతున్నాయి. మస్తు డేంజర్గా చలి పెట్టింది నైట్ అయితే. డెజర్ట్లో టెంట్లలో ఉండే ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్లో మంచిగా చోలే భటూరే, పోవా, బ్రెడ్ టోస్ట్ అన్నీ పెట్టిళ్ళు, బాగుండే. కానీ ఇప్పుడు చెక్అవుట్ చేసే టైం అయింది. సో ఇక్కడి నుంచి చెక్అవుట్ చేసి ఇప్పుడు జైసల్మేర్ సిటీకి వెళ్ళిపోతాము. సిటీలో ఇంకో 2 days ఉండబోతున్నాం. చాలా బాగుందా? సిటీలో ఇంకో 2 days ఉండబోతున్నాం. చాలా బాగుందా? కానీ ఆల్రెడీ ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో చాలా బాగుందా? ఇది జైసల్మేర్ డెజర్ట్ క్యాంప్ వరకే వదిలేస్తున్నా. ఈ వీడియోని ఇక్కడికి ఏం చేసిస్తున్నాను. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఏ సిరి ఓయ్ శివ సాయి ఏ సిరి कौन शिव साई जरा बात ही नहीं सुन रही तेरी ये सीरी एयरप्लेन मोड में डाल दिया ये सीरी